ఇక తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం కొనసాగుతుంది. సీఎం విజయ్ త్రిషపై ఉదయనిధి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు ఉదయనిధి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు టీవీకే ఫిర్యాదు చేసింది. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன కావేరీ జలాలను విడుదల చేయాలంటూ డీఎంకే నిర్వహించిన ధర్నాలో సీఎం విజయ్ కు ఉన్న ఏకైక టెన్షన్ అంటూ ఉదయనిధి అనగానే సభలోని కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును నినదిస్తూ హంగామా సృష్టించారు. అదే సమయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. డబుల్ మీనింగ్ తో ఉదయనిధి మాట్లాడడం మహిళలను అవమానించడమేనని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైట్, నిన్న సీఎం విజయ్ త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేశారు. 6 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాతే టీవీకే డీఎంకే మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఉదయనిధి పాత వీడియోలను టీవీకే ట్రోల్ చేస్తోంది. சொன்னா கேட்க மாட்டாங்க.
రైట్, నిన్న సీఎం విజయ్ త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేశారు. ఉదయనిధిపై 6 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇటు డిఎంకే ఎంపీలు కూడా పార్లమెంట్లో నిరసన తెలుపుతున్నారు. మొత్తంగా అక్కడ చూస్తుంటే త్రిష కేంద్ర బిందువుగా தொடர்ந்து எதிர்கட்சி ఫుల్ ఫ్రేమ్ வந்துச்சுல